ఈ అంశం ఇవాళ కొత్త కాదు, మీడియా ముందుకు వచ్చింది, కానీ ఇది ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది. ఈ సమస్య ప్రతి ఒక్కరికి తెలుసు, బట్ ఎవరు కూడా డేర్ చేయట్లేదు. రైతులు ముఖ్యంగా ఆలోచించుకోవాలి, ఏంటంటే ఇది మన సమస్య కాదు కదా అనుకుంటే రేపు మీ ఇంటి వరకు వస్తుంది. ఇది 16 ఎకరాలు, వాళ్ళు కలెక్టర్ గారు 8 ఎకరాలు ఉంటే 16 ఎకరాలు అని చెప్తాంది. అంటే ఇక్కడ కష్టం చేసి కొనుక్కొని నాలా కన్వర్షన్ తర్వాత ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఏంది? ఇప్పుడు వీళ్ళంతా అమాయకులు, అంటే మా వరకు రాలే కదా అనుకుంటున్నారు. కానీ ఈ సర్వే నెంబర్ ఎంత 974, 75, 78, 79లో ఉన్న వాళ్ళందరూ అప్రమత్తంగా ఉండాలి. ఈ కట్టుకున్న ఏ ఇల్లు మీది కాదని గవర్నమెంట్ చెప్తుంది, ఇక్కడ కలెక్టర్ చెప్తుంది. కలెక్టర్ గారి పద్ధతి అసలు చాలా బాగాలేదు. గతంలో శ్రీలక్ష్మి గారిని చూసినాం మనం. ఆమె కూడా ఒక ఐఏఎస్ ఇలాగే ఎంతో గర్వంతో ఎవడేం చేస్తాడులే అంటే చిప్పకూడు తినాల్సి వచ్చింది. ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు, ప్రజలు శాశ్వతం. మీరు ఈ రకమైన పద్ధతి పొన్నం ప్రభాకర్కి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చినాం. నువ్వు ఏ భయం లేకుండా మాకు హైకోర్టులో ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పేసి కరీంనగర్ వాళ్ళని పోస్టింగ్ చేయడం ఏందండి? సిద్దిపేట జిల్లాల పోలీసులు లేరా? వాళ్ళకి చేత కాదా? ఎక్కడ చూడు ఖమ్మం వాళ్ళని వేస్తారు, లేకపోతే కరీంనగర్ వాళ్ళని వేస్తారు. ఈ పోస్టింగ్లు ఎవరు వేస్తారు? ఎవరు లాలుచి పడుతురు? ఎంత డబ్బులు తీసుకొని వేస్తారు? ఆయన జాగాలకు వచ్చి ఆయన మీద ట్రెస్ పాసర్ పెట్టిరంటే ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు ఇమ్మీడియట్గా ఈ పొన్నం ప్రభాకర్ అనేటోడు అన్ఫిట్ క్యాండిడేటు, ఏదో గతి లేకైనాను ఆ పరిస్థితులలో ఉస్నాబాద్లో గెలిపియడం అనేది ప్రజలకు శాపం అయిపోయింది. ఈ భూమికి రక్షణగా చక్రధర్ గౌడ్ ఉంటాడు, ఇక్కడ పని చేస్తాం, దీని మీద అవేర్నెస్ తీసుకొస్తాం. కలెక్టర్ గారు మీరు జైలు పాలవుతారు, ఈ ఏజ్లో మీరు జైలుకు పోవడం మంచిది కాదు. దయచేసి మీ మీద ఒక గౌరవం ఉంది. మీరు ఒక హియరింగ్ కండక్ట్ చేయకుండా మంచి చెడు రెండు వైపులా వినకుండా మీరు డైరెక్ట్ తేల్చి పారేయడం అంటే ఏంటంటే మీరు సుప్రీంకోర్టులో సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ ఇష్టం ఉన్నట్టు చేస్తే నడవదు. ప్రజల యొక్క సొమ్ము తింటున్నారు మీరు. పొన్నం ప్రభాకర్ ఓడండి ఏడా కరీంనగర్లో కౌన్సిలర్కి గెలవన్నోని తీసుకొచ్చి ఉస్నాబాద్ ప్రజలు ఎమ్మెల్యేని చేసి నువ్వేదో పీకుతావు అనుకుంటే ఇక్కడ సిద్దిపేటలో వచ్చి నీ అన్న కొడుకుని పెట్టుకొని అనూపుని పెట్టుకొని తమాషాలు చేస్తా అంటే ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఇవాళ ఇతని పైన కేసులు పెట్టేసి ఆయన లోపలేసి కొడితే అయిపోతుందా? ఇలాంటి కేసులు చాలా ఎదుర్కొన్నాం. మీరు ఇట్లాంటి తమాషాలు చేస్తే మీకు పుట్టగతులు ఉండవు. జాగ్రత్త. ఆ డాక్యుమెంట్స్ అంతా కరెక్ట్ ఉన్నాయి. ఆ అబ్బాయిని ఇక్కడ ఏరియాలో మేము దాదాపు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. ఆ పిల్లగాని స్కూల్కి పోతున్నప్పటి నుంచి చూస్తున్నాం. మీరు నిస్సిగ్గుగా 1 సైడెడ్గా చేసి పారేసి ఈ ల్యాండ్ కొట్టేస్తామంటే ఈయన్నే మీకు సమాధులు దౌతాం. మీ రాజకీయానికి ఇక్కడ సమాధులు దౌతాం. తస్మాత్ జాగ్రత్త పొన్నం ప్రభాకర్. నీకు ఈ మధ్య మినిస్టర్ అయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కినాయి. నీ బలుపు నీ కళ్ళు రెండు దించుతాం. జర మనిషిలాగా ప్రవర్తించు. అన్యాయంగా వాళ్ళ జాగ జోలికి వచ్చిన, వాళ్ళ పొలం జోలికి వచ్చిన, దాదాపుగా ఈ ల్యాండ్ మీద చాలా రోజులుగా చాలామంది కళ్ళు ఉన్నప్పటికీ ఎవరు డేర్ చేయలేదు. కానీ పెనంలోకి వెళ్ళి పొయ్యలబడ్డట్టు ఈ ధరణి కాస్త భూభారత్ అయి మనుషుల్ని చంపుతుంటే ఇదేం ప్రజాప్రభుత్వం అండి? సిద్దిపేటలో మనుషులకు కాదు జాగలకు కూడా రక్షణ లేకుండా పోయింది. దొంగలకేమో సర్టిఫికేట్లు ఇచ్చి కోట్లల్లో క్లీన్ చిట్ ఇస్తారు. అమాయకుల భూమి సిగ్గు లేకుండా కొట్టేస్తారు. దీనిపైన తక్షణంగా మేము కూడా డిస్కస్ చేస్తాం. దీనికోసం కలెక్టర్ ముందు ధర్నా అయినా చేస్తాం, కోర్టుకైనా పోతాం. దీన్ని పొన్నం ప్రభాకర్ గౌరవంగా పక్కకు జరిగితే మంచిది. పొన్నం ప్రభాకర్ ఒక కొత్త దొంగ. అంటే గతంలో ఉన్న వాళ్ళు ఏంటంటే ముఖం తెలియని తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేయించేటోళ్ళు. ఈయన కొత్తగా దొంగతనం తెలియదు కదా, డైరెక్ట్ అన్న కొడుకుని ఎక్కించిండు. నీ అన్న కొడుకుని ఎక్కించింది నువ్వు డాక్యుమెంట్లో కాదు, రేపు జైలు. ఏదో మేము చైర్మన్లో ఉన్నాం, హైకోర్టులో పీకుతాం చేస్తామంటే అవన్నీ నడవవు. ఇది తక్షణమే మీరు వెనక్కి తీసుకొని ఈ మ్యాటర్ సైలెంట్ చేసి వాళ్ళని పిలిచి మీ జాగా మీరు ఉంచుకోండి రా బాబు, మాకు సంబంధం లేదంటే నీ పొలిటికల్ కెరియర్కి మంచిది. లేదనుకో ఇదే సిద్దిపేటలో బట్టలు కూడా తీసి కొడతారని చెప్తున్నాను.